జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు బస్సులు ఏమి పెట్టకుండానే 10,000 వేసింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు బస్సులు పెట్టింది కాబట్టి నెలకు 25,000 వేసిన కింద ఎదవ కామెంట్లు అనమాట. దోలు తీరిపోయిందా ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా మా బతుకులు ఇంతే, మేము రోడ్డు మీద బతకాల్సిందే. దారిలో ఎలా ఉందంటే మా పరిస్థితి, ఎవరినైనా లేడీస్ని ఆపేమనుకోండి మమ్మల్ని ఏదో పిచ్చోళ్ళకి ఏం చూస్తున్నాం, మేము అడుక్కునే పరిస్థితికి వచ్చాం. చేతిలో పనుండి కూడా ఏదో ఏదో పని లేని వాళ్ళు, చేతిలో విద్య లేని వాళ్ళు వెళ్తారు చూడండి, అలాగే అయిపోయిందండి మా పరిస్థితి. మరి ముందు జగన్ ఏ పథకం పెట్టకుండా డబ్బులు వేసాడుగా, అయినా ఓడిపోయాడుగా. ఆటో వాళ్ళు బతుకులు, ఆటో వాళ్ళు ఓట్లు వాళ్ళకి అక్కర్లా. 15,000 ఎవరికి కావాలండి దసరా కనుక? పథకం పెట్టిన తర్వాత ఆటో చాలా మట్టుకు అమ్మేసుకున్నారండి జనాలు. అమ్మేసుకుని టాపీ పనుకో, బండా పనుకో. దసరా కాను 15,000 వల్ల ఆటో వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. ఆటో ఈ ఫ్రీ బస్సు వల్ల అనేకమైన మంది నష్టపోతున్నారు. ఆటో కార్మికులు నష్టపోతున్నారు, ఆటోమొబైల్ షాపులు కానీ, మెకానిక్లు కానీ, వెల్డర్ కానీ చాలామంది నష్టపోతున్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడేస్తున్నారు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు బస్సులు ఏమి పెట్టకుండానే 10,000 వేసింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు బస్సులు పెట్టింది కాబట్టి నెలకు 25,000 వేసినా మాకు లాసే. 25,000 30,000 వేస్తే ఏమన్నా మాకు ఆ బస్సులు దాటికి ఏమైనా తట్టుకునే సత్తా ఉంది తప్ప లేదే ఈ 15,000 దేనికి ఉపకారం ఉండదు మాకు. ఈ ఫ్రీ బస్సుల వల్ల చాలామంది ఇప్పటికే చాలామంది సూసైడ్లు వేసుకుని మరణించడం చాలా జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా చాలా ధర్నాలు అయ్యి చేస్తున్నారు. ఇంకా ఈ 15,000 వల్ల దానికి ఆటో కార్మికులకు ఒరిగేది ఏమీ లేదు. ఈ ప్రభుత్వాలు ఒకటి గమనించాలి, వీళ్ళు మాకు డబ్బులు వేయక్కర్లా. ఈ ఆటో రేట్లు తగ్గించి, డీజిల్ రేట్లు తగ్గించి, స్పేర్ పార్ట్ల రేట్లు తగ్గించి ఇస్తే ఏ ప్రభుత్వం అయినా మాకు 10 పైసలు వేయవలసిన అవసరం లేదు. మా కాళ్ళ మీద మేము నిలబడి బతకగల కెపాసిటీ మాకు ఉంది. దీంట్లో ఆటో కార్మికులు వాళ్ళ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, BA BCom చదువుకున్న వాళ్ళు కూడా ఏ ఉద్యోగాలు అవకాశాలు లేక వాళ్ళ ఆటో తోలుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళని కూడా వాళ్ళ నడు రోడ్డు మీద పడేసి నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వీటి వల్ల మేము ఉండే కొంది చాలా కార్మికులు నష్టపోయి చాలా ఆలోచించుకుని సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ప్రభుత్వాలు ఆలోచించి ఈ 15,000 అన్నా తీసేసి సంవత్సరానికి 25,000 ఇవ్వాల్సిందిగా మా డిమాండ్స్. మేమైతే హ్యాపీగా లేము తమ్ముడు, మేమైతే హ్యాపీగా లేము. ఎందుకంటే మేము డబ్బులు అడగలేదు గవర్నమెంట్ని. మా పని మమ్మల్ని చేసుకున్నామన్నాం. మా పని మమ్మల్ని చేసుకునేవడం మానేసి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తాం, మీకు డబ్బులు ఇస్తామంటే ఎంతకాలం ఇస్తారు డబ్బులు? ఎలాగా ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది గవర్నమెంట్? అలాగా ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తారా? మమ్మల్ని మా పని చేసుకునేవరా? మాకు కావాల్సింది రోడ్లు, మా పని మమ్మల్ని చేసుకునేవాడు. మేము సెల్ఫ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ని ఉద్యోగం అడగట్లేదుగా, మేము పని చేసుకుంటున్నాం. మా పని మమ్మల్ని చేసుకునేవడం మానేసి మీకు ఫ్రీ బస్సులు పెడతాం, మీకు డబ్బులు వేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. పథకం పెట్టే ముందే ఒకసారి అది గవర్నమెంట్ ఆలోచించుకుంటే బాగుండేది. డబ్బులు వేయడం అనేది వేసి ఉండొచ్చు, కానీ మరి ముందు జగన్ ఏ పథకం పెట్టకుండానే డబ్బులు వేసాడుగా, అయినా ఓడిపోయాడుగా. ఫ్రీ బస్సులు పెడితే గవర్నమెంట్ వస్తుంది లేదా ఓడిపోద్ది అనుకుంటాం, పొరపాటు. జనానికి కావాల్సింది విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్లు, ఇవి కల్పించాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా సరే. అంతేగాని మీకు డబ్బులు వేస్తాం, మీరు ఇంటికాడ కూర్చోండి సమర్బదులు చేస్తారా జనాన్ని? డబ్బులు ఎవరు అడగలేదు కదా. ఇప్పుడు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఎంతవరకు ఎవరో మీరు బస్సు ఎందుకు పెట్టలేదని ఏ ఆడవాళ్ళు రోడ్డు ఎక్కి అడగలేదుగా. గవర్నమెంట్ ప్రకటించేసాం, పథకం పెట్టాం కాబట్టి మేము ఇచ్చేస్తాం అని చెప్పి ఇచ్చేసారు. ఇచ్చేసే ముందు కనీసం ఇంతకుముందు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. అది ఆలోచించడం మానేసి పథకం పెట్టారు. ఇవాళ మేము ఎంత ఇబ్బందులు పడతామో తెలుసా? మా ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మేము కూడా ఓట్లు ఇస్తేనే గవర్నమెంట్లు వచ్చినాయి, ఉచిత పథకాలు ఇస్తేనే గవర్నమెంట్లు వస్తాయి అనుకుంటాం, పొరపాటు. మేము గవర్నమెంట్ని ఎందుకు గెలిపించామంటే రాష్ట్రం బాగుపడుతుంది, రాజధాని వస్తుంది, పోలవరం వస్తుంది, మంచి పనులు జరుగుతాయని గవర్నమెంట్ని గెలిపించాం. కానీ ఉచిత పథకాలు పెడతారని, మాకు డబ్బులు వేస్తారని మేము గవర్నమెంట్ని గెలిపించాల. ఇప్పటికైనా ఒక్కసారి గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించి మా విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలి. నిజానికి డబ్బులు వేస్తున్న విషయంలో కూడా చాలామంది ఆటో డ్రైవర్లు హ్యాపీగా లేరు. మేము చాలా ఇబ్బందులు పడతాం. మీరు సంవత్సరానికి 15,000 ఎత్తే అది మాకు ఎంతవరకు సరిపోద్ది? మా పరిస్థితి ఏంటి అసలు? మీరు సంవత్సరానికి వేసే డబ్బులు మేము బళ్ళు ఖర్చుకే సరిపోవు, మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్లకు, లైసెన్సులకి, ఇన్సూరెన్స్లకే సరిపోవు. డబ్బులు వేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. మాట్లాడుతుంటే మా బాధ మేము చెప్పుకుంటుంటే కొంతమంది పనికిమాలిన కొడుకులు
మరి మీడియాలో వస్తుందో రాదో నాకు తెలియదు కానీ కింద కామెంట్లు దోలు తీరిందా, మీ సరదా తీరిందా, అది తీరిందా అని. మా బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు కామెంట్లు పెట్టిన ప్రతి ఓడికి చెప్తున్నా, నీకు రేపొద్దున ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయిన రోజు ఆర్టీసీ బస్సు నీ గుమ్మంలోకి రాదు. ఈ ఆటో డ్రైవర్ నీ గుమ్మంలోకి వచ్చి నీ ఫ్యామిలీని కానీ నిన్ను కానీ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, రైల్వే స్టేషన్ తీసుకెళ్లాలన్నా మేమే రావాలి. ప్రతి ఓడు కామెంట్లు పెట్టడమే. మేము మా బాధ చెప్పుకుంటున్నాం. మా బాధలా చూడండి దీన్ని. రేపు పొద్దున మీకు ఇదే పరిస్థితి రావచ్చు ఏదో విషయంలో. కింద ఎదవ కామెంట్లు అనమాట. దోలు తీరిపోయిందా, ఆ గవర్నమెంట్ మేము జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు బంగారులా చేశారు. ఏ గవర్నమెంట్ ఉన్నా మా బతుకులు ఇంతే, మేము రోడ్డు మీద బతకాల్సిందే, మా బతుకు మమ్మల్ని బతకనమని మాత్రం అడుగుతున్నాం. దీని కింద ఎవడన్నా కామెంట్లు పెడితే ఆడు నిజంగా అన్నం తిని కూడా కామెంట్లు పెట్టడం. 15,000 ఇస్తున్నాడు కదండి మరి డ్రైవర్లకి దసరా కానుక కింద. ఆల్రెడీ దసరా కానుక కింద ఏంటంటే ఆటోలు అయ్యి ఇంటికాడ పెట్టుకోమని చెప్పి మాకు ఇంకా తోలుకాక్కలేదు బండి తోలుకాక అంటాను. మేము నడిపించే బండి పద్ధతి కూడా ఇంటికాడ పెట్టుకుని ఆయన ఇచ్చే 15,000 మేము దసరా కానుక చేసుకుంటాం. అది ఎందుకంటే దసరా పండుగ ఆయన ఇచ్చేది మాకు గిఫ్ట్ అదే. ఎందుకంటే మేము గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉచిత పథకాలు అనేసి అమలు పరిచారని ఆ పథకాల గురించి మేము గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం. ఏదైనా ఉంటే ఉచిత పథకాలు అన్నది కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్య దాని మీద పెడితే బాగుంటుంది. అంతేగాని అది కాకుండా ఉచిత పథకం ఆయన జగన్ గారిని వ్యతిరేకించాం. ఉచిత పథకాలు ఇస్తున్నాడు, మొత్తం పాడైపోతున్నారు, అందరిని సోమరపోతులు చేస్తున్నాడు అనేసి అందరూ తిట్టారు ఆయన. రోడ్లు వేయట్లేదు అట్లేదు. ఈయన అంతకన్నా ఎక్కువగా ఏంటంటే ఉచిత పథకాలు ఎక్కువగా ఇస్తున్నాడు. మా పొట్ట ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా పథకం ఉంటుంది. రైతులకు ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళు ఏదో నష్టపోతే రైతు భరోసా పథకం ఇస్తున్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళని ఏం చేశాడు ఆయన? ఆటోలు నడుపుకోకుండా ఇళ్ళగాడ కూర్చోమని బళ్ళు పట్టుకెళ్ళిపోమని ఫైనాన్సాలు పట్టుకుపోతారు. ఎవడో తోలుకోడు. ఆల్రెడీ ఆయన ఆగస్టు 15 ఎప్పుడు మొదలెట్టాడు అప్పటి నుంచి ఎవడగాడు రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు కూడా తోడుకోలేకపోతున్నాం. పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటికాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాక 50 రూపాయలు ఆయిల్కి ఖర్చుకు రావట్లా. లేడీస్ని ఎవరైనా దారిలో ఎలా ఉందంటే మా పరిస్థితి, ఎవరినైనా లేడీస్ని ఆపేమనుకోండి మమ్మల్ని ఏదో పిచ్చోళ్ళకి ఏం చూస్తున్నారు. మేము అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఆల్రెడీ అదే పరిస్థితి ఇంకొక నెల 2 నెలల్లో ఆటోలు అడ్డుకుపోతారు. మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మేము అడుక్కోవాలి. అంటే ఆయనకు ఏంటంటే 40 సంవత్సరం అనుభవం అని చెప్పాడు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంతా అమరావతిని ఏదో పెద్ద లెవెల్కి తీసుకుపోతున్నాడు. ఓహో ఆయన చాలా అనుభవంలో ఉన్నాడు. ఈయన జగన్ గారు అయితే మొత్తం ఆంధ్ర అడుక్కుంటుంది అన్న లెక్కలో మేము వెళ్ళాం అనేసి ఈయన చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచిదని మేము అనుకున్నాం. కానీ మమ్మల్ని తిప్పికొట్టాడు ఆయన. ఆటో వాళ్ళు బతుకులు, ఆటో వాళ్ళు ఓట్లు వాళ్ళకి అక్కర్లా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఓడిపోయామన్నదో. వాళ్ళకి రేపు ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. తెలిసి వచ్చి అప్పుడు ఇది పడిన ఏం లేదు. ఈలోపు చాలామంది చచ్చిపోతారు కూడా. చాలామంది అండి ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారు ప్రజెంట్ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసిన పని మామూలు కాదు. ఈయన ఇచ్చే 15,000 ఎవడకు కావాలండి దసరా కనుక. జగన్ గారు ఏమీ లేకుండా ఆటో కార్మికుల గురించి ఫిట్నెస్ కాగితాలు చేయించుకోవట్లేదని ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పడు. నా లెక్క ప్రకారం ఎవరిని అడగకుండా 10,000 రూపాయలు వేసాడు. ఈయన మా పొట్ట కొట్టి 15,000 వేస్తున్నాడు. దేనికి వస్తుంది? 30 రూపాయలు కూడా పడదు డైలీ. మేమేం బతకాలి? పిల్లల ఫీజులు కట్టాలి. అదేదో వీళ్ళ పథకం పెట్టారని ఫ్రీ బస్ పథకం ఏంటంటే ఆడవాళ్ళకి ఏం చేయాలి? వీళ్ళు ఒక నెలకో సంవత్సరానికో వాళ్ళకి అమౌంట్ వేసుకోవాలి. మా బతుకులు మేము బతుకుతాం. ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది, అన్నీ నష్టపోతున్నాయి. ఆయన చేసిన చాలా తప్పది. వీళ్ళ అనుభవం ఏమైపోయిందో నాకు తెలియదు. మరి చంద్రబాబు గారు అనుభవం 40 సంవత్సరాల అనుభవం అంటే రేపు పొద్దున్న ఫ్లైట్లు అయ్యి నడుస్తాయన్నమాట రోడ్ల మీద. ఆటోలు లేకుండా ఫ్లైట్లు నడిపిస్తాడు. ఆ ఫ్లైట్ డ్రైవర్ల కింద మేము వెళ్తాం అన్నమాట. అదండి మా పరిస్థితి. ఇంకా అంతకుమించి ఏముందండి? మేము ఏదైనా చెప్పామనుకోండి, మేము ఏదో మీ మీడియాలో మాట్లాడితే ఏమవుతుంది? ఇది వెళ్తుందో కూడా తెలియట్లా. మీరు తీసుకుంటున్నారు మీ ధర్మ ప్రకారం. మీరు మా బాధ మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కడు ఎదవ కామెంట్లు, ఎదవేసాలు ఇదిని. అదే వాళ్ళ ఇంట్లో జరిగింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నో బాబు ఎవడో అన్నయ్యో ఉండి ఆటో తోలేడు అనుకో, వాళ్ళకే పరిస్థితి అలాగే అర్థమవుతుంది. రేపొద్దున ఇదే ఎందుకు మేము బాధపడుతున్నాం అంటే మేము కష్టపడుతున్నాం, ఎవడి మీద ఆధారపడతలా. స్వయంగా డిగ్రీలు చదువుకోవడం వీళ్ళందరూ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు పాలు అవుతారు. వాళ్ళకంటే లెక్కలేదు. ప్రజెంట్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవరు లెక్కలేదు, ఎవరో లెక్కలేదు. అది ఈయన 15,000 ఇచ్చింది ఆటో ఫిట్నెస్కి సరిపోవట్లేదండి. ఇప్పుడు ఆటో ఫిట్నెస్కి వీళ్ళు ఏదో వేస్తారని వీళ్ళు వెళ్ళి ఆర్టీ ఆఫీసులు చుట్టూ తిరిగి 15,000 ఆ కాగితాలు సరిపోతున్నాయి. ఇంకా ఆ 30 రూపాయలు కూడా మేము సంవత్సరం ఈ 15,000 వేసాడు కదా ఈయన సంవత్సరం తినమని ఈ కాగితాలు ఖర్చులుగా అవుతున్నాయి. మళ్ళీ ఆర్టీ ఆఫీసులు బ్రేక్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద కాపలాలు మా ఖాళీ బళ్ళు కేసులు రాయడము. ఇంకోటి అండి ఎలా ఉందంటే పరిస్థితి, ఈ పథకం వల్ల మొత్తం ఆటో వాళ్ళని మీద పగబట్టి చేసినట్టుగా చేశాడు ఆయన. కేవలం
అదండి ఇది దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పునరాలోచించి దీని మీద ఏదో నిర్ణయం తీసుకోవాలని మేము కోరుచున్నామండి. మా బాధను మేము వ్యక్తం చేస్తున్నాం, అంతేగాని వాళ్ళ మీద ఎనిమిదోళ్ళు కాదండి. మేము ఇన్ని సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ రావాలి ఏదో మేలు చేస్తాడని ఇన్ని సంవత్సరాలు ఆయనకి ఓటేసాం, జగన్కి వేయలేదండి ఓటు. నిజంగా ఆయన వాహన పథకం పెడితే నేను తీసుకోలేదు, నేను ఆ పథకం తీసుకోలే. ఈయనేదో చేస్తాడు, మేము ఉచిత పథకాలు అడగలా, ఆటో డ్రైవర్ ఎవడో అడగలేదండి. మీరు ఇది అమ్మ పథకం ఏదో వేసారు, పిల్లలకి వేసారు, బాగానే ఉంది. వాహన మిత్ర పథకం మీ ఏ ఆటో వాడు కూడా అడగలేదండి, మేము అడగకంటేనే ఈ ఉచిత పథకం పెట్టారు కాబట్టి 15,000 రూపాయలు ధర్నాలు అవి చేస్తున్నారని ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే 25,000 15,000 నెలకి 30,000 25,000 అని ఇస్తే మేము బతుకుతున్నాం. డైలీ తోలుకునేది ఎంత, రోజుకి 800 1000 రూపాయలు ఎవడు ఆయిల్ పోను ఫైనాన్స్ కట్టుకోగా ఎంత కనీసం రోజుకు 500 పట్టుకెళ్ళి వాళ్ళం. మేమేం పట్టుకెళ్తామండి, పొద్దున వస్తున్నాం స్టాండ్లో కూర్చుంటున్నాం, ఖాళీగా కూర్చొని వెళ్ళిపోతున్నాం. ఇంకా అంతకు మించి మేము చేసేది ఏం లేదండి. ఒక నెల 2 నెలలు ఉంటాం, మేము కూడా ఏదో ఒకటి చేయాలి అంతే పరిస్థితి. అది ఏ దొంగలకనో ఏ దోపిడీ ఇలాగ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పైన కూర్చున్నారు కదా, వాళ్ళ కష్టం తెలియదు. ఎందుకంటే సీఎం మాత్రం హెలికాప్టర్ వాళ్ళు ఎక్కుతారు వెళ్తారు వస్తారు, మాకేంటంటే మేము కష్టపడి పని చేయాలి, పిల్లలు పోషించుకోవాలి, చదివించుకోవాలి. వీళ్ళందరూ ఏమైపోతారో ఆయనకి ఆలోచన లేదు కదా. గొప్ప నాయకుడు అనుకున్నాం, కానీ మంచి గుణపాఠం మాకు తెలిసిందండి. ఈ రోజు నుంచి మేము ఏ నాయకుడిని కూడా మేము నమ్మం, చెప్తున్నాం కదండి మీ ఛానల్కే. ఎందుకంటే దయించి ఇది పైకి వెళ్ళేలా చూడండి, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఎవరిని ఇది మాట్లాడతా, మా బాధను మేము వ్యక్తం చేస్తున్నాం అంతే మీ ఛానల్స్ ద్వారా. ఓకేనండి. ఏ హామీ అండి? హామీ ఏంటండి, అది హామీ కాదు, అసలు మేము అడగలా. ఆటో వాళ్ళు ఎవడో వాహన మిత్ర పథకం ఇవ్వాలని మేము అడగలేదు ఎప్పుడు కూడా. ఆయన ఏంటంటే మా ఉచిత పథకం పెట్టాడు కాబట్టి ధర్నాలు చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఏదో 15,000 రూపాయలు మాకు ఏదో చెయ్యాలని 15 రూపాయలు పెడితే మాట్లాడరని చేశారు తప్ప ఇది కరెక్ట్ కాదండి. అది అంతే తప్ప మాకు మా బాధలు నిజంగా ఆయన రాగానే 15,000 రూపాయలు ఆయన వేసాడు అనుకో, ఆయన వేసాడు 10,000 వేసాడు 5,000 వేసాడు వాహన మిత్ర పథకం ఏం గుర్తెట్టుకున్నాడు రా బాబు అని మేము అనుకుందాం. అప్పుడు మంచి నాయకుడిని ఎక్కించాం అనుకున్నాం. లేదు, నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో కూడా జగన్ గారు కరోనా టైంలో ఆటో వాళ్ళకి మళ్ళీ 10,000 వేసాడండి. ముందుగానే వేసిన తర్వాత మళ్ళీ వేసాడు. వీళ్ళు ఎలా బతుకుతారు రోడ్డు మీద, అతను గొప్పడా ఈయన గొప్పడా ఇక్కడే అర్థమైపోతుంది మొత్తం. మేము పూర్తిగా జగన్కి విరోధం అండి. మేము అసలు విరోధం అంటే అలా కాదు చెప్తున్నా, ఆయనకు ఓటేలా ఉన్నమాట చెప్తున్నాగా. మేము ఎప్పుడు ఓటేయలేదు ఆయనకి. జనసేన అనుకున్నాం, అది ఇది అనుకున్నాం. నా ఫేస్బుక్లోనైతే జనసేన ఫోటో ఉంటుంది, కావాలని చూసుకోవచ్చు. అర్థమైందండి. ఇది మేము ఎందుకు మారుతున్నాం, ఎందుకంటే వీళ్ళు చేసే పని బాగాలేదు. కనీసం ఇలా మేము బాధపడ్డా కూడా స్పందించట్లేదు. స్పందించకుండా 15,000 ఇస్తామని ఏదో అనంతపురం మీటింగ్లో అనౌన్స్మెంట్ చేసేస్తే ఒక్కొక్కడు ఒక రకంగా ఉంటారు. మా బాధ అది, మా పరిస్థితి ఇలా ఉంది. స్పందనే ఉందండి, ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిందే దాన్ని ఒక 5,000 పెంచేస్తున్నారు. దాంట్లో స్పందనే ఉంటుందండి. ఆ ఫ్రీ బస్ పెట్టడం మానేసి ఉంటే మాకు ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో సోదరులందరికీ చాలా నష్టం జరిగిందండి. మీకు తెలియదు ఏముందండి, ఆటోలు ఎవరు ఎక్కట్లేదు. ఆల్రెడీ నేను ఆటో అమ్మేసానండి. ఆటో అమ్మేసి స్కూటీ కొనుక్కున్నానండి. స్కూటీ కొనుక్కొని ర్యాపిడోలో పెట్టుకున్నాను. రోజుకు ఒక 500-600 వస్తుందండి అందులో. ఈ ఆటో మీద అదే బాగుందండి. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టిన తర్వాత ఆటోలు చాలా మట్టుకు అమ్మేసుకున్నారండి జనాలు. అమ్మేసుకుని టాపీ పనుకో బంటా పనుకో లేకపోతే ఏదైనా చెప్పుల షాప్లోకో బట్టల షాప్లోకో పని చేయడానికి వెళ్ళిపోతున్నారండి. చేతిలో పనుండి కూడా ఏదో పని లేని వాళ్ళు, చేతిలో విద్య లేని వాళ్ళు వెళ్తారు చూడండి, అలాగ అయిపోయిందండి మా పరిస్థితి. అర్థమైందండి. ఆ పథకం ఏదైతే ఉందో అలాంటి పథకాలు తీసేయాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే అది పనికొచ్చే పథకం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో కనీసం ఒక 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు ఉంటాయండి. ఉండకంటే ఏమి ఉండవు కదండి. ఎవరి దగ్గరైనా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి. జర్నీ చేయాలంటే బస్సు ఛార్జీ అన్నిటికన్నా తక్కువ ఛార్జీ. మీరు ఆ బస్సుల ఛార్జీ తగ్గించుంటే సరిపోయేది. అంతేగాని ఫ్రీ బస్సులు ఫ్రీ సర్వీసులు అవన్నీ ఎందుకు సార్ మనకి? ఆ బస్ ఛార్జీ ఏదైతే ఉందో 10 రూపాయలు 5 రూపాయలు చేయండి. మధ్యతరగతి కుటుంబాలు వెళ్తాయి, జర్నీ చేస్తారు ఎక్కడికైనా కావాలితే. అంతేగాని ఫ్రీ బస్సులు గట్ట వద్దండి. ఇది మా అభిప్రాయం ఏంటంటే ఫ్రీ బస్సులు తీసేయాలని, ఆటో కార్మికులకి తిరగడానికి గట్ట అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. మీరు ఈ అమ్మఒళ్ళు లేకపోతే ఆటోకి వేస్తే మీరు 15,000 ఇవన్నీ కాదు సార్. మాకు కావాల్సినవి రోడ్లు బాగుండి జనాలకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చి ధరలన్నీ తగ్గించి తక్కువలో మీరు చేస్తే అది మాకు ప్రభుత్వం చేసిన మంచి ఏదైనా ఉందంటే అది అనుకుంటామండి. అది మరి దీన్ని బట్టి దీని మీద ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం.
దసరాకి మాకు వద్దండి డబ్బులు, ఆడవాళ్ళకి ఇచ్చామనండి, ఫ్రీ బస్సులు తీసామనండి. ఇప్పుడు మాకు ఆటోలకు 15,000 వేస్తానన్నారు కదా, ఆ 15,000 అయ్యి ఆడవాళ్ళకి వేసామనండి, ఆ ఫ్రీ బస్సులు తీసామనండి చాలు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉండటం వల్ల మాకు ఆటో వాళ్ళకి వ్యాపారం పోయిందండి. రోజుకి 700-800 తోలేవాళ్ళం, ఈ రోజున 300 కూడా తోలేకపోతున్నాం. ఇంటి వాయిదాలు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఇంటి బండి ఫైనాల్సీ ఉంది, నెలకు 4,300 వాయిదా వచ్చింది. ఇప్పుడు ఆ వాయిదాకు కూడా వారం వడ్డీలకి తీసుకొచ్చి బయట అవి కట్టుకుంటున్నాం ప్రజెంట్. ఈ ఫ్రీ బస్సులు తీసేస్తే మాకు ఏమైనా న్యాయం చేసినట్టు ఉంటుంది.